రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్ మే నెలల్లో 33 మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని ఇప్పుడు తాము కోరినట్లు గుర్తు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్ మే నెలలో 33 మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ సర్కార్ తీసుకొచ్చిందని చంద్రబాబు విమర్శించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు తాము కోరినట్లు గుర్తు చేశారు చంద్రబాబు. రైట్ అని నిరూపించడం. ఈ రోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలి వాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ